శరణ్య కోసం వాళ్ళ అమ్మ నాన్న తన్ని చూడడానికి ఇంటికి వస్తారు. అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక దర్శన్ పని మీద బయటికి వెళ్తాడు. అదే సమయంలో సమీర ఇంటికి వచ్చి దర్శన్ దర్శన్ అంటూ గది లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక శరణ్య చాలా కోపంగా సమీర వంక చూస్తూ ఏంటే అని అంటూ ఉంటే, ఆనందంగా ఉన్న నా లైఫ్లో నువ్వు చిచ్చు పెట్టావు అని సమీర అనేసరికి శరణ్యకు కోపం వస్తూ ఉంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా ఓవర్ చేస్తున్నావు, చెంప పగులుతుంది అని శరణ్య అనేసరికి ఇక సమీర చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు మా ఆయన జీవితంలోకి వచ్చి ఆయన సంతోషాన్ని దూరం చేసావు, ఆయన్ని మోసం చేయడానికే ఆయన లైఫ్లోకి వచ్చావు అని శరణ్య అనేసరికి సమీర చాలా కోపంగా, అసలు నా జీవితాన్ని మోసం చేసింది, నాశనం చేసింది ఆ బ్రహ్మ రాక్షసి ఆనంద భైరవి అని సమీర చాలా కోపంగా అనేసరికి శరణ్యకు కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావే అత్తయ్య గారి గురించి అని సమీర చెంప పగలగొడుతుంది. అలా కొట్టేసరికి సమీర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక దర్శన్ ఇంటికి వస్తూ ఉంటాడు. సమీరని అక్కడ చూసి ఇక ఏంటి శరణ్య ఏమైంది అని దర్శన్ అడుగుతూ ఉంటే ఇక శరణ్య ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి సమీర దర్శన్ మనసు మారుస్తుందా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.